హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిహాంత్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే టాటా ఆల్ట్రోస్ బిలో 10 lakhs ఆన్ రోడ్ వేరియంట్ అయిన ప్యూర్ ఎస్డి. ఇది సెకండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ 9.70 lakhs వరకు అయితే ఉంటది. ఇంకా తెలంగాణలో చూసుకుంటే నియర్లీ 9.75 lakhs వరకు అయితే ఉంటది. ఈ వీడియోలో మనం టోటల్ 5 కేటగిరీస్ అయితే డిస్కస్ చేసుకుంటాం. అవి ఏంటంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్, సేఫ్టీ, ఇంజిన్ అండ్ డైమెన్షన్స్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి నేను 25 lakhs వరకు అయితే టార్గెట్ ఇస్తున్నా. అవి కంప్లీట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేస్తే ఈ వీడియోకి మోర్ రీచ్ అయితే వస్తుంది. దానివల్ల ఫ్యూచర్ లో అప్కమింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటది. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇంకా ఫస్ట్ కేటగిరీలో చూసుకుంటే ఎక్స్టీరియర్. ఫ్రంట్ లో చూసుకుంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్ ప్రొవైడ్ చేశారు. విత్ ఆటో ల్యాంప్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా పైన చూసుకుంటే రైన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా లోయర్ బంపర్ చూసుకుంటే స్పోర్టీగా డిజైన్ చేశారు. ఇంకా సైడ్ చూసుకుంటే ఆటో ఫోల్డ్ ఓరియమ్స్ విత్ సైడ్ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి మాన్యువల్ గా. దీంట్లో చూసుకుంటే 185/60 ఆర్ 17 inches అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా స్టీల్ వీల్ విత్ డ్యూయల్ టోన్ వీల్ కవర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రియర్ చూసుకుంటే ఎండ్ టు ఎండ్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే టాటా లోగో కింద అయితే ప్రొవైడ్ చేశారు. విత్ బోల్డ్ లెటర్స్ తో ఆల్టోస్ కూడా ఉంది. రియర్ కెమెరా విత్ 2 పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. ఇంకా డీ ఫాగర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే నియర్లీ 345 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సెకండ్ కేటగిరీలో చూసుకుంటే ఇంటీరియర్ అయితే ఉంది. దీన్ని చూసుకుంటే 17.78 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఎన్ఫోటైన్మెంట్ బై హార్మన్ అయితే ఉంది. ఇంకా దీంట్లో 10.16 సెంటీమీటర్స్ డిజిటల్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. విత్ స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ తో పాటు క్లైమటానిక్ టచ్ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. విత్ హ్యాప్టిక్ టచ్ దాంతో. ఇంకా కింద చూసుకుంటే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. ఇంకా దీంట్లో 12 watt ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. పైన చూసుకుంటే యాంటీ గ్లేర్ ఐఆర్విఎం కూడా ఉంది. దీంట్లో టోటల్ గా 4 స్పీకర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఉంది. ఇంకా దీంట్లో వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్ గా డ్రైవింగ్ మోడ్స్ చూసుకుంటే ఎకో అండ్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. థర్డ్ కేటగిరీ చూసుకుంటే సేఫ్టీ అయితే ఉంది. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫోర్త్ కేటగిరీలో చూసుకుంటే ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే 1.2 లీటర్ రెవల్ట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అయితే యూస్ చేశారు. పవర్ చూసుకుంటే నియర్లీ 88 HP వరకు జనరేట్ చేస్తుంది. ఇంకా టార్క్ చూసుకుంటే 115 Nm వరకు జనరేట్ చేస్తుంది. మైలేజ్ చూసుకుంటే నియర్లీ 19 km/లీటర్ అయితే ఇస్తుంది యాజ్ పర్ ARAI లో. ఇంకా ఫిఫ్త్ కేటగిరీలో చూసుకుంటే డైమెన్షన్స్ అయితే ఉన్నాయి. లెంత్ చూసుకుంటే 3990 mm వరకు అయితే ఉంటది. విడ్త్ చూసుకుంటే 1755 mm వరకు అయితే ఉంటది. ఇంకా హైట్ చూసుకుంటే 1523 mm వరకు అయితే ఉంటది. వీల్ బేస్ చూసుకుంటే 2501 mm వరకు అయితే ఉంటది. ఇంకా ఫైనల్లీ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165 mm వరకు అయితే ఉంటది. సో ఇవి వచ్చేసప్పటికి 5 కేటగిరీస్ ఆఫ్ ఆల్ట్రోస్ ప్యూర్ ఎస్ వేరియంట్. ఇది ఒక సెకండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. సో మీకు ఈ వేరియంట్ లో మిస్ అయిన ఫీచర్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వేరియంట్ లో మీకు నచ్చిన ఫీచర్స్ ఏంటో కూడా అవి కూడా కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.